హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండడంతో వేదవతి ఆ గొడవల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన రామరాజు, ఏంటి బుజ్జమ్మ, నువ్వు ఇందాక జరిగిన గొడవ గురించే ఆలోచిస్తున్నావా అని రామరాజు అనగానే, అప్పుడు వేదవతి, లేకపోతే ఏంటండి, చిన్నోన్ని అంతమంది ముందల కొడితే వాడు బాధపడడా? అయినా ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాడికి భార్య కూడా ఉంది. ఇప్పుడు భార్య ముందు ఆ చిన్నోన్ని పట్టుకొని అలా కొడితే వాడి పరువు ఏం కావాలండి? వాడి మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి అని వేదవతి అనగానే, అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, వాడు పిజ్జా బాయ్గా అలా అందరితో మాటలు పడుతూ ఉంటే నేను చూడలేకపోయాను. అందుకే మన రైస్ మిల్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉండమని చెప్పాను. అలా చెప్పడం నా తప్ప? అయినా నా మాటకి వాడు ఎప్పుడు ఎదురు సమాధానమే చెప్తాడు. అలాంటప్పుడు నా కొడుకుని కొట్టే నాకు హక్కు లేదా అని రామరాజు అనగానే, అప్పుడు వేదవతి, చూడండి, నీ కొడుకే, నువ్వు కొట్టే హక్కు ఉంది. కానీ అది ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. వాడి భార్య ముందు వాడిని కొడితే వాడికి బాధ అనిపిస్తుంది కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, అదంతా నాకు తెలియదు. ఈ గొడవ గురించి వదిలేసేయ్, పడుకో అని చెప్పి ఇక రామరాజు నిద్రపోతూ ఉంటాడు. వేదవతి మాత్రం తన మనసులో, ఇదంతా నా వల్లే ప్రేమ జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందని ధీరజ్ చేత ప్రేమ మెడలో తాళి కట్టించాను. అది తెలియక వాడి మీద ఈయన చాలా కోపం చూపిస్తున్నాడు అని చెప్పి ఇక వేదవతి చాలా బాధపడుతూ రాత్రి కూడా భోజనం చేయకుండా అలాగే పడుకుంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. రామరాజు మాత్రం, ఇదేంటి బుజ్జమ్మ ఇంకా టిఫిన్కి రాలేదేంటి అని చెప్పి వెంటనే, అమ్మ శ్రీవల్లి, నువ్వు మీ అత్తయ్యని తీసుకురా వెళ్ళి అని రామరాజు అనగానే, అప్పుడు శ్రీవల్లి, సరే మావయ్య అని చెప్పి ఇక శ్రీవల్లి వేదవతి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, టిఫిన్ చేదురుగాని రండి అని పిలవగానే, అప్పుడు వేదవతి ఏమీ పలకకుండా సైలెంట్గా నిద్రపోతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, ఇదేంటి, నేను పిలిచిన అత్తయ్య పలకడం లేదేంటి అని చెప్పి ఇక నుదుటి మీద చెయ్యి పెట్టి చూసేసరికి వేదవతికి బాగా జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. అది చూసిన శ్రీవల్లి చాలా కంగారు పడుతుంది. వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి, మావయ్య, అత్తయ్యకి బాగా జ్వరంగా ఉంది, పాపం చాలా బాధపడుతుంది మావయ్య అని శ్రీవల్లి అనగానే, ఇక వెంటనే రామరాజు వేదవతి దగ్గరికి వచ్చి, బుజ్జమ్మ, ఏంటి బుజ్జమ్మ, నువ్వు నిన్నటి దారి గురించే ఆలోచిస్తూ ఇప్పుడు ఇలా జ్వరం వచ్చింది కదా, పద బుజ్జమ్మ, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అని రామరాజు అనగానే, అప్పుడు వేదవతి, లేదండి, మనసు ఆరోగ్యం బాలేకుంటే హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ మనసే బాలేకుంటే ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదండి అని వేదవతి అనగానే, ఆ మాటలు విన్న రామరాజు, చూడు బుజ్జమ్మ, ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి, కానీ నువ్వు మాత్రం వాటి గురించే ఆలోచిస్తూ ఇలా ఆరోగ్యం పాడు చేసుకోవడం మంచిది కాదు అనగానే, అప్పుడు వేదవతి, ఏమోనండి, నాకు మాత్రం ఈ గొడవలు ఎంతవరకు దారి తీస్తాయని భయంగా ఉంది అని చెప్పి వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న రామరాజు, చూడు బుజ్జమ్మ, నీ మనసేమీ బాగాలేదు, నువ్వు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. చూడు, ఇంట్లో గొడవల గురించి పట్టించుకోకు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని రామరాజు అనగానే, అప్పుడు వేదవతి, ఏంటో చెప్పండి అని వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, నీకు మనసు బాగాలేదు, నువ్వు ధీరజ్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నావు. నువ్వు చాలా రోజులు రెస్ట్ తీసుకోవాలి. అందుకే నీకు ఆరోగ్యం కుదుట పడేంత వరకు ఇంటి బాధ్యతలు శ్రీవల్లికి అప్పగించాలనుకుంటున్నాను అని రామరాజు అనగానే, ఆ మాటలు విన్న వేదవతి, నర్మద, ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వేదవతి, అదేంటండి, నేను బాగానే ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, వదిలేయండి అనగానే, అప్పుడు రామరాజు, లేదు బుజ్జమ్మ,
కొన్ని రోజులు శ్రీవల్లి ఈ ఇంటి బాధ్యతలు తీసుకుంటుంది. ఇక నీకు ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్ళీ నువ్వే ఇంటి బాధ్యతలు తీసుకోవచ్చు అని ఇక రామరాజు, బుజ్జమ్మ ఆ తాళాలు ఇటివ్వు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతికి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఇక వెంటనే రామరాజు, ఏంటి బుజ్జమ్మ అలా చూస్తున్నావేంటి, ఆ తాళాలు ఇటివ్వు అని రామరాజు అనేసరికి ఇక వెంటనే వేదవతి తన దగ్గర ఉన్న ఆ తాళాలను రామరాజుకు ఇస్తుంది. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నేను అనుకున్నట్టే, నేను వేసిన ప్లాన్ ప్రకారమే ఈ ఇంటి బాధ్యతలు నాకు రాబోతున్నాయి. ఇక తొందరలోనే ఈ ఇంటిని, ఈ ఇల్లు ఆస్తిని మొత్తం నా సొంతం చేసుకుంటాను అని చెప్పి శ్రీవల్లి సంతోషపడుతూ ఇక ఏమీ తెలియనట్టు, మావయ్య నాకు ఇంటి బాధ్యతలు అప్పచెప్పడమేంటి, అత్తయ్య ఉంది కదా, అత్తయ్యే చూసుకుంటుంది, నేను తీసుకోను మావయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు, చూడమ్మా నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, ఈ ఇంటి బాధ్యతలు తీసుకునే హక్కు నీకుంది. చూడు నేను చెప్తున్నాను కదా, ఇదిగో తాళాలు, ఇక నుండి నువ్వే ఈ ఇంటి బాధ్యతలు, ఈ ఇంట్లో వాళ్ళకి కావలసిన అవసరాలన్నీ నువ్వే చూసుకో అని చెప్పి ఇక రామరాజు ఆ తాళాల గుత్తిని శ్రీవల్లికి ఇస్తూ ఉంటాడు. అది చూసిన నర్మద, ఏంటి మావయ్య అత్తయ్య ఉండగా ఇంటి బాధ్యతలు శ్రీవల్లికి అక్కకి అప్పజెప్పడమేంటి, అయినా అక్క తీసుకోదు మావయ్య, ఎందుకంటే అత్తయ్య పర్మిషన్ ఇవ్వంది అక్క ఆ తాళాలు ఎలా తీసుకుంటుంది మావయ్య అని నర్మద అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక తన మనసులో ఇదేంటి, ఈ నర్మద ఇలా మాట్లాడుతుందేంటి, ఇప్పుడు అత్తయ్య ఏమీ మాట్లాడకుండానే సైలెంట్గా ఉంది కదా, ఇప్పుడు ఈ తాళాలు ఈ బాధ్యతలు నేను తీసుకోకూడదని నర్మదకి చాలా ఇష్టంగా ఉన్నట్టుంది. అందుకే మావయ్య నాకు ఇంటి బాధ్యతలు అప్పచెప్తుంటే అది చెడగొట్టాలని చూస్తుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉండగా అప్పుడు రామరాజు, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, మీ అత్తయ్య కూడా ఒప్పుకున్నట్టే చెప్తుంది కదా అని రామరాజు అనగానే అప్పుడు నర్మద, ఏంటత్తయ్య ఒప్పుకుంటున్నారా మీరు అని నర్మద వేదవతితో చెప్తూ ఇక తన కళ్ళతో వద్దత్తయ్య అని సైగ చేస్తూ ఉంటుంది. అది చూసిన వేదవతి, ఇదేంటి ఈ అమ్మాయి ఇంటి బాధ్యతలు శ్రీవల్లికి ఇవ్వొద్దంటుంది, అంటే శ్రీవల్లి ఇప్పటికే అనవసరమైన విషయాల్లో తలదూర్చి ఇంట్లో గొడవలు పెడుతుంది, ఇక ఇంటి బాధ్యతలు కూడా తనకి అప్పజెప్తే ఈ ఇంటినే నాశనం చేసేలా ఉంది అని చెప్పి వేదవతి, అమ్మ శ్రీవల్లి వద్దులేమ్మా, ఇంత చిన్న వయసులో ఈ ఇంటి బాధ్యతలు నువ్వు తీసుకొని నువ్వు కూడా నాలాగా ప్రశాంతంగా ఉండలేవు అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక రామరాజు, అదేంటి బుజ్జమ్మ నీకిప్పుడు ఒంట్లో బాగాలేదు కదా, అందుకే ఈ బాధ్యతలు ఒక 10 రోజుల పాటు శ్రీవల్లిని చూసుకోనివ్వు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అది కాదండి అని చెప్తూ ఉంటే ఇక రామరాజు, లేదు బుజ్జమ్మ ఇచ్చేయి అని చెప్పి ఇక ఆ తాళాల గుత్తిని శ్రీవల్లికి ఇస్తాడు. అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి, రామరాజు ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నర్మద, ప్రేమ, ఏంటత్తయ్య నువ్వు ఇంటి బాధ్యతలు అక్కకు అప్పచెప్పడం ఏంటి, తను ఎలాంటిదో తెలుసు కదా, ఇంట్లో గొడవలు పెట్టడానికి తను ఫస్ట్ ఉంటుంది, మా ఇద్దరి విషయాల్లోనూ తలదూర్చి ప్రతి క్షణం ఈ ఇంట్లో గొడవలు పెడుతూనే ఉంటుంది అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, లేదు నర్మద తీసుకోనివ్వు, 2 రోజుల్లో మళ్ళీ ఆ ఇంటి తాళాలను నేను తీసుకుంటాను కదా అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు నర్మద, ప్రేమ చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇలా 2 రోజులు గడిచిన తర్వాత ఇక సేటు మాత్రం చందుకి పదే ఫోన్ చేయడంతో చందు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే శ్రీవల్లితో, ఏంటి శ్రీవల్లి అసలు మీ అమ్మ ఆ 10 లక్షల రూపాయలు ఎప్పుడు తిరిగిస్తానంటుందో చెప్పు, ఆ సేటు నన్ను బ్రతకనివ్వడం లేదు, ఈ విషయం నాన్నకి తెలిస్తే నాన్న మాత్రం నన్ను ఇంట్లో నుండి బయటికి పంపిస్తాడు అని చెప్పి చందు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, చూడండి ఈ 2 రోజుల్లో నీకు ఆ 10 లక్షల రూపాయలు నేను తెచ్చిస్తాను, ఎలాగైనా అమ్మకు ఫోన్ చేసి ఆ డబ్బు తీసుకురమ్మని చెప్తాను, మీరేమి బాధపడకండి అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు, సరే శ్రీవల్లి అని చెప్పి ఇక నిద్రపోతూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. అందరూ కూడా ఎవరు పనులోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వేదవతి కూడా, అమ్మ శ్రీవల్లి
పక్కనే మా ఫ్రెండ్ ఉంది, వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొస్తాను అని చెప్పి ఇక వేదవతి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీవల్లి ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు బీర్వాలో ఆ 10 లక్షల రూపాయలు తీసి మా అమ్మకి పంపిస్తాను. ఇక ఆ డబ్బు తెచ్చి మా అమ్మ బావకి ఇస్తుంది. ఇక ఆ డబ్బు సేటుకు కడితే ఇక మా నిజ స్వరూపం ఎప్పటికీ బయటపడదు అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే తన దగ్గర ఉన్న ఆ తాళాలతోని బీర్వాని ఓపెన్ చేసి అందులో ఉన్న 10 లక్షల రూపాయలు బ్యాగులో సర్దుతుంది. ఇక ఈ బ్యాగు ఎలా తీసుకువెళ్ళి ఇవ్వాలి, ఎవరొస్తారు అని చెప్పి శ్రీవల్లి వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం ఏంటమ్మది, మళ్ళీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అని భాగ్యం అనగానే ఇక శ్రీవల్లి లేదమ్మి, ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలు 2 రోజుల్లో సేటుకి తిరిగి ఇవ్వకపోతే సేట్ ఈయనని అరెస్ట్ చేయిస్తానని చెప్తున్నాడు. అందుకే నీకు 10 లక్షల రూపాయలు నేను పంపించాలనుకుంటున్నాను. వెంటనే నాన్నని వచ్చి ఆ డబ్బు తీసుకువెళ్ళమను, మళ్ళీ తెల్లారి అదే డబ్బు తీసుకొచ్చి బావకి ఇచ్చేయి. ఇక 10 లక్షల రూపాయలు సేటు గట్టేస్తే మన నిజ స్వరూపం ఎక్కడికి బయటపడదు అని చెప్పి శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం చాలా సంతోషపడుతుంది. అట్టే అమ్మి, వెంటనే నేను మీ నాన్నని పంపిస్తున్నాను అని చెప్పి భాగ్యం ఫోన్ పెట్టేసి ఏమయ్యా ఇన్నావా, మన కూతురు శ్రీవల్లి 10 లక్షల రూపాయలు పంపిస్తానంటుంది, వెళ్ళి తీసుకురాయ్యా. మళ్ళీ ఆ సేటు దగ్గర అల్లుడు గారు వడ్డీకి తెచ్చాడంట, వెంటనే ఆ డబ్బు తిరిగివచ్చు, తొందరగా వెళ్ళు అని భాగ్యం అనగానే ఇక వెంటనే భాగ్యం భర్త శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి ఆ 10 లక్షల రూపాయలు తీసుకొస్తాడు. ఇక రామరాజు రైస్ మిల్ నుంచి అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక ఇంతలోనే రామరాజు రైస్ మిల్లుకు కావలసిన లెక్కలన్నీ చూస్తూ ఉంటాడు. ఇక రామరాజు అమ్మ శ్రీవల్లి ఒకసారి ఇలా రా అని పిలవగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి మావయ్య అని అంటుంది. అప్పుడు రామరాజు చూడమ్మా, బీరువాలు పెట్టిన ఆ 10 లక్షల రూపాయలు తీసుకురామ్మా, మనం వెంటనే రైస్ మిల్లులో ఉన్న ధాన్యానికి కట్టాలి, వెంటనే మనకు రైస్ లోడ్లు పంపిస్తారు, వెంటనే ఆ 10 లక్షల రూపాయలు తీసుకురామ్మా అని రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి మావయ్య ఆ 10 లక్షల గురించి మర్చిపోయాడనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలు తీసుకురమ్మని చెప్తుందేంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అలాగే నిలబడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు ఏంటమ్మా, నేను డబ్బు తీసుకురమ్మంటే అలాగే సైలెంట్గా నిలబడతావేంటి, వెళ్ళి డబ్బు తీసుకురా అని రామరాజు అంటాడు. అప్పుడు శ్రీవల్లి అట్నే మావయ్య అని చెప్పి ఇక రూమ్లోకి వెళ్ళి ఇదేంటి ఈ డబ్బు నేను అమ్మ వాళ్ళకి పంపించాను, మరి ఈ డబ్బు ఇప్పుడు తీసుకురమ్మంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది. అవును, బీర్వాలో డబ్బు కనిపించడం లేదని, ఆ డబ్బు ఎవరో తీసుంటారని నేను మావయ్యతో చెప్తాను, నా మాటలు మావయ్య నమ్మేస్తాడు అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే చాలా కంగారు పడుతున్నట్టు నటిస్తూ మావయ్య బీర్వాలో మీరు పెట్టిన ఆ 10 లక్షల రూపాయలు కనిపించడం లేదు మావయ్య అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక వేదవతి ఏంటండి ఏం జరిగింది, అంతగా అరుస్తున్నారేంటి అనగానే అప్పుడు రామరాజు లేకపోతే ఏంటి బుజ్జమ్మ, బీరువాలో పెట్టిన ఆ 10 లక్షల రూపాయలు ఎవరు తీసుంటారు, ఇంకా శ్రీవల్లి ఆ డబ్బు లేదని చెప్తుందేంటి అని రామరాజు అనేసరికి అప్పుడు వేదవతి అదేంటండి, నేను ఇంటి బాధ్యతలు నేను సరిగ్గా చూసుకోవడం లేదని నీ పెద్ద కోడలికి ఇంటి బాధ్యతలు అప్పజెప్పారు కదా, మరి ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలు బీరువాలో నుంచే మాయమైపోయాయా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ, డబ్బు కనపడగా నేను కంగారు పడుతుంటే నువ్వు మళ్ళీ వెటకారం చేస్తున్నావా అని రామరాజు అంటాడు. అప్పుడు వేదవతి మాత్రం లేదండి, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళదు, బీరువాలోనే ఉంటుంది, అయినా శ్రీవల్లి
తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదా, మరి నీకు తెలియకుండా ఆ డబ్బు ఎవరు తీసుంటారు, నిజం చెప్పు అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కంగారు పడుతుంది. ఎలా ఇప్పుడు ఆ డబ్బు ఎలా పోయిందని చెప్పాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే శ్రీవల్లి, మావయ్య ఈ డబ్బు ధీరజ్ గిట్లా ఏమైనా తీసుకువెళ్ళాడేమో అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది. శ్రీవల్లి, వాడు డబ్బు తీసుకునే అంత దుర్మార్గుడు కాదు. అయినా మీకు తెలియకుండా బీరువాలో డబ్బు వాడెందుకు తీస్తాడు, తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి, అదేంటత్తయ్య, ప్రతి క్షణం మనం బీరువాకి తాళం వేయం కదా, అయినా ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడే తన దగ్గర ఉన్న నగలు అమ్మేసి ఆ డబ్బుతో ఖర్చు పెట్టుకున్నాడు కదా, మరి ఇంట్లో డబ్బు తీయడని ఎలా నమ్మకం అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న ప్రేమ, చూడక్క, నగలు అమ్మారని ఎవరు చెప్పారు, అయినా అవి నా నగలు, నా ఇష్టం వచ్చినప్పుడు ఆయనకి ఇస్తాను, ఆయన అమ్ముకుంటాడు, కానీ ఆ డబ్బు మాత్రం ఆయన తీయలేదు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు రామరాజు, ఏమో ఎవరికి తెలుసు, వాడు నగలే అమ్మినాడు, ఈ డబ్బు లెక్క వాడికి అని రామరాజు కూడా శ్రీవల్లి మాటలే నమ్ముతూ ఉంటాడు. ఇక ఇంతలోనే ధీరజ్ అక్కడికి వస్తాడు. ఇక వెంటనే రామరాజు, ఒరేయ్ ధీరజ్, చెప్పరా, ఆ 10 లక్షల రూపాయలు నువ్వే బీరువాలో నుంచి తీసావు కదా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్, లేదు నాన్న, 10 లక్షలేంటి, బీరువాలో నుంచి నేను తీయడమేంటి, చూడు నాన్న, నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం దొంగతనం చెయ్యను అని ధీరజ్ ఖచ్చితంగా చెప్తూ ఉంటే రామరాజు మాత్రం ధీరజ్ గురించి చాలా అవమానంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే నర్మద, ఏంటి మావయ్య, ధీరజ్ తీయలేదని చెప్తున్నాడు కదా, ఎందుకల్లా పదే పదే ఆయనని బాధ పెడతారు అని నర్మద అనగానే అప్పుడు సాగర్, నానా, అదంతా అవసరం లేదు, ఇప్పుడు ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా, అది ఓపెన్ చేసి చూస్తే ఆ బీరువాలో డబ్బు ఎవరు తీస్తారో ఖచ్చితంగా తెలుస్తుంది అని సాగర్ చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి, ఇంట్లో సీసీ కెమెరా ఉందా, అంటే ఇప్పుడు ఆ డబ్బు తీసింది నేనేనని అందరికీ తెలిసిపోతుందా అని చెప్పి ఇక వెంటనే సాగర్ సీసీ కెమెరా దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూడగా ఇక అందులో శ్రీవల్లే బీరువా దగ్గరికి వెళ్ళి తాళాలు తీసి ఆ 10 లక్షల రూపాయలు బీరువాలో నుంచి తీసి వాళ్ళ నాన్నకి బ్యాగ్లో పెట్టించి ఇక్కడి నుంచి పంపిస్తుంది. అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. అది చూసిన అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వేదవతికి చాలా కోపం వస్తుంది. ఏంటి, నా కొడుకు 10 లక్షల రూపాయలు తీశాడని ఇంతసేపు నువ్వు, నీ పెద్ద కోడలు నా కొడుకుని ఇంత బాధ పెట్టారు కదా, ఇప్పుడు చెప్పు అసలు ఎవరు దొంగ అని చెప్పి వేదవతి చాలా కోపంగా రామరాజు శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఒరేయ్ ధీరజ్, పదరా, మీ నాన్న ఆ శ్రీవల్లి మాటలు నమ్మి మనల్ని అవమానిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, పదరా, తన కోడలు తన పెద్ద కొడుకి ఈ ఇంట్లో ఉంటాడు, మనం వెళ్ళిపోదాం పదండి అని వేదవతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న రామరాజు, బుజ్జమ్మ, నన్ను క్షమించు, ధీరజ్ గాడు ఆ రోజు ప్రేమ నగలు అమ్ముకున్నాడన్న అనుమానంతో నేను ఇవాళ ధీరజ్ని అనుమానించాను అంతే అని చెప్పి రామరాజు ఇక వెంటనే, ఏంటి శ్రీవల్లి, నువ్వు చేసిన మోసం ఇంతానా, అయినా నీ మాటలు నమ్మి నేను వీళ్ళని చాలా బాధ పెట్టాను, అనుమానించాను, అవమానించాను, అయినా ఆ 10 లక్షల రూపాయలు మీ అమ్మ వాళ్ళకి ఎందుకు పంపించావు, నిజం చెప్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా అని రామరాజు అనగానే అప్పుడు చందు, నానా, నేను ఆ నిజం చెప్పేస్తాను, అసలు శ్రీవల్లి ఆ 10 లక్షల రూపాయలు ఎందుకు వాళ్ళ అమ్మ వాళ్ళకి పంపించిందో నేను చెప్తాను నానా అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావురా, నీకు అర్థం కాయేదేంటి అనగానే అప్పుడు చందు, అవును నానా, నీకు తెలియకుండా శ్రీవల్లి వాళ్ళ అమ్మకి నేను పెళ్లి ఖర్చుల కోసం 10 లక్షల రూపాయలు సేటు దగ్గర అప్పుగా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాను. 10 రోజుల్లో తిరిగిస్తాన్న డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. అందుకే ఆ డబ్బు వాళ్ళ కాడ లేకపోయేసరికి మన ఇంట్లో ఉన్న బీరువాలో డబ్బు దొంగతనం చేసి వాళ్ళ నాన్నతో పంపించింది. మళ్ళీ అదే డబ్బు తీసుకొచ్చి నాకిస్తే నేను ఆ సేటు కట్టేస్తాను, ఇక వాళ్ళ నిజ స్వరూపం
ఎప్పటికీ బయటపడదని ఇలా శ్రీవల్లి ప్లాన్ వేసింది. అయినా నువ్వు అమ్మ ఉండగా శ్రీవల్లికి ఇంటి బాధ్యతలు అప్పచెప్పడమేంటి నానా అని చందు అంటూ ఉంటే ఆ మాటలు విన్న రామరాజు, ఏంట్రా నాకు తెలియకుండా నువ్వు డబ్బిప్పించడమేంట్రా అని రామరాజు అనేసరికి ఇక శ్రీవల్లి, మామయ్య నన్ను క్షమించు మావయ్య, ఇన్ని రోజులు ఈ విషయం మీకు ఎక్కడ తెలిసిపోతుందనని నేను మిమ్మల్ని మోసం చేశాను, నన్ను క్షమించు మావయ్య అని చెప్పి ఇక శ్రీవల్లి రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఇక అది చూసిన రామరాజు, చూడు డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ మోసం చేసే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని రామరాజు శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు. ఈ విధంగా ఇంటి బాధ్యతలు శ్రీవల్లికి ఇచ్చిన రామరాజు చెంప పగలగొట్టి శ్రీవల్లి నిజ స్వరూపాన్ని బయటపెట్టిన వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.